ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం. చాలా మంది ద్వేషిస్తూ విమర్శిస్తూ ఉంటారు యేసయ్య చెప్పిన కొన్ని మాటలను. అవి నేను చదివి వినిపిస్తా, ఏందో మీరు తెలుసుకోండి. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. బాగా వినండి, తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఎందుకని? ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద స్వార్థం ఎక్కువ. భార్య కంటే కూడా తనను తానే ప్రేమించుకుంటాడు, భర్త కంటే కూడా తనను తానే ప్రేమించుకుంటుంది భార్య. అందుకని ఒకరికొకరు ఇడిపోతుంది, వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అక్కనే తమ్ముడిని అక్కని చంపేస్తారు ఆస్తుల కోసం. అంటే తన ప్రాణాన్ని బాగా చూసుకోవడానికి ఇతరులు ద్వేషిస్తున్నారు. యేసుప్రభు ఏమంటాడంటే, నీ ప్రాణాన్ని సైతం నా కోసం నువ్వు ద్వేషించాలన్నాడు. అంటే అర్థం ఏంటి? మనుషుల మీద చూపించే ప్రేమ నాకు పనిచేయదు, నా పట్ల నువ్వు చూపించే ప్రేమ ప్రత్యేకమైనదై ఉండాలి. అప్పుడు నీవు నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తావో ఈ ప్రపంచాన్ని నువ్వు ప్రేమిస్తావని వాక్యం చదివిస్తుంది. ఆ ప్రాణం నిమిత్తం మీద అందరూ ద్వేషిస్తుంది. ఆ ప్రాణాన్ని కూడా నీవు ద్వేషిస్తేనే క్రీస్తుకు శిష్యుడు అవుతావు. అంటే క్రీస్తుని అంతగా నువ్వు ప్రేమించాలని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు.